ഗായ്സ് വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ. നമുക്കൊന്ന് കേരള ടിഫിൻ കഴിക്കാൻ പോയല്ലോ. അപ്പം, ഇടിയപ്പം, പുട്ടു, പഴംപൊരി നമുക്കൊന്ന് കഴിച്ചിട്ട് వన్నాలో. എന്താ കഴിക്കാൻ పోయాలో. ఓ ఓకే, నేను ఎందుకు మలయాళంలో మాట్లాడను అనుకుంటున్నారా? నేను ఒక మలయాళీ అండి. నేను హాఫ్ మలయాళీ హాఫ్ తెలుగు. సో నాకు మలయాళం ఫుడ్ అంటే చాలా 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 ఇష్టం. మెయిన్గా టిఫిన్, ఇంకా పరోటా, బీఫ్ అని చెప్పద్దు, చికెన్ కర్రీ. ఇప్పుడు బీఫ్ తినను. సో ఈ రీజన్గానే నాకు తెలిసింది ఏంటంటే, రామంతపూర్ పక్కన తార్నాకాలో ఒక కేరళ రెస్టారెంట్ ఉంది గాయస్. సో ఇంకా ఏం ఆలోచించలేదు, వెంటనే అక్కడికి వెళ్దామని అనుకున్నా. సో చూసావు కదా, మంచిగా రెడీ అయినా, మనం ఇంకా పోవడమే. పోయినాక నేను చూపిస్తాను ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది. ఈ వీడియో చూస్తున్న ఏదైనా మలయాళీస్ ఉండే హైదరాబాద్లో, యూ గైస్ ఆల్సో గో విజిట్, ఈట్ ద ఫుడ్. ఎందుకంటే పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ, చాలా హోటల్స్ ఉన్నాయి. కొరియన్స్, ఇంకా కొరియన్ రెస్టారెంట్ ఉంది, జపానీస్ రెస్టారెంట్ ఉంది, అన్నీ ఉంది. కానీ కేరళ రెస్టారెంట్ మాత్రం నేను చాలా వెతికినా, నాకు అంతా మంచిగా ఎక్కడ దొరకలేదు. మోస్ట్లీ ఇది బాగుంటుంది అనుకుంటున్నా. నాకు ఒక కేరళ స్టోర్ ఓనర్ చెప్పారు ఈ అడ్రస్. జోసెట్ అంటే తట్టుగడ స్టోర్ పేరు. సో వెళ్ళి ఫుడ్ ట్రై చేసినాక మీకు నా రివ్యూ చెప్తాను. బాయ్ గాయ్స్. ఇవాళ Jan 26 కదా. సో అపార్ట్మెంట్ కింద ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది, అది కూడా అటెండ్ అయినాక వెళ్దామని ఆగిన. డెకరేషన్ అన్నీ యూట్యూబ్ వీడియోకి వచ్చి మా పొట్టిది ఫస్ట్ రిపబ్లిక్ డే ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయినంటే ఇంకా మేము బయలుదేరుతాం. రెస్టారెంట్ కనిపెట్టడానికి కొంచెం కన్ఫ్యూషన్ ఉండే, కానీ ఫైనల్గా జోసెట్ అనే తట్టుగడ అయితే మేము కనిపెట్టేసాం. అలా మేము రీచ్ అయ్యాం. పుట్టు తిన్నామా, అప్పం తిన్నామా? మనకు అప్పం లేదు గాయస్, మనకు అప్పం దొరకలేదు గాయస్. మేము చాలా లేట్గా వచ్చినాం. 100 అప్పమ్స్ ఉండే, 100 అప్పం కూడా అయిపోయిందంట. అప్పం తిందామని వచ్చినాం గాయస్. పుట్టుంది, పుట్టు తిందాం ఇవాళ. మేము ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత వచ్చేవరకు 10:30, 11 అయింది. సో ఏమైందంటే, ఇక్కడ అప్పం ఇంకా ఏమేం వెరైటీస్ ఉందో అన్నీ అయిపోయినాయి. ఓన్లీ పుట్టు ఉండే, మేము పుట్టు ఆర్డర్ చేసాము. సూపర్ ఉంది గాయస్. నేను ఏదో అనుకొని వచ్చిన, కానీ ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్? ఏం చెప్పడానికి లేదు, సూపర్. ఎవరైనా చూడలేదండి, ఇప్పుడు చూసుకోండి. ఇది చాలా రోజులు అయినాయి. అది కూడా సరిపోయినట్టు చూడు. పరాటా కూడా తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ కర్రీ తీసుకొస్తారు వాళ్ళు. ఇంకా మళ్ళీ మంచిగా వేడి వేడి ఛాయ్ తీసుకొని ఎంజాయ్ చేస్తాను. నేను కేరళ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయడానికి వచ్చాను, కానీ ఇక్కడ మనకి సద్య, కేరళ బిర్యానీ, ఇంకా పరోటా, చికెన్ కర్రీ, బీఫ్ అన్నీ దొరుకుతుంది. ఈవినింగ్ కూడా స్నాక్స్, పഴംപൊരി, అలా పరిపువడ, కేరళ స్పెషల్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. మాకు మొత్తం 400 అయింది బిల్లు. చాలా అఫోర్డబుల్ అండి. ఇన్ని రోజులు వెయిట్ చేశాను కేరళ ఫుడ్ కోసం. ఏమో కేరళకి టికెట్ కొని వెళ్ళాలనుకున్నా, కానీ దేవుడు దయ వల్ల నా ఇంటి పక్కనే తార్నాకాలోనే ఒక మంచి రెస్టారెంట్ కనిపెట్టాను. ఇంక ఇప్పటి నుంచి రోజు అక్కడికే వెళ్తాను. ఫుడ్ మాత్రం ఇస్ వెరీ వెరీ గుడ్, వెరీ అఫోర్డబుల్, చాలా బాగుంది. ఇక్కడ ఉప్పల్, అంబర్పేట్, నాగోల్, ఇంకా రామంతపూర్ ఉన్న వాళ్ళందరూ పోయి విజిట్ చేయండి. జోసెట్ అనే తట్టుగడ. ఇట్స్ వెరీ వెరీ గుడ్ క్వాలిటీ, ఇంకా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఇంకేమనాలి గైస్, అంతే. ఫుల్ అయిపోయింది, కడుపు ఫుల్ అయిపోయింది.
ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాను. ఇలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ ఈస్ వెరీ 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 గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.